4 verse 31. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం మీద మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. Let us see the word of God into the deep way. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. చెప్పండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? వారు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తుంటే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే భూకంపం వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఈరోజున ప్రశ్నించుకోవాలి. సేవకులముగా, మరి ప్రేయర్ వారియర్స్గా నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతూ ఉన్నాయి? వి షుడ్ రైట్ డౌన్. ఈ మాసములో, ఈ ఫిబ్రవరి మాసంలో నేను ప్రార్థన చేశా పలానా అంశం కోసం, దానికి ఏమి జరిగింది, ఏ ఫలితాన్ని నేను చూశాను. కాబట్టి ఏదో క్యాజువల్గా కూడుకోవద్దు. ప్రేయర్ వారియర్స్ అంటే ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు అంటే ఏదో సాధారణంగా కూడుకోవద్దు. మనము మండాలి, అనేకులను మండించాలి. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడంటే, వారు ప్రార్థన చేయగా వారు కూడినటువంటి చోటు కంపించెను. కాబట్టి ఇక్కడ ఈ కంపం, ఈ యొక్క భూమి కంపించడం జరగాలంటే ఏం కావాలి? ప్రశ్న. ఈ రోజున మన ప్రతి ఒక్కరము మన ప్రార్థన జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. నేను దేవునితో ఎంత గడుపుతూ ఉన్నాను? ఎంత విలువైన సమయం నేను దేవునితో గడుపుతున్నాను? నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? Does God speaks to me? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్. కాబట్టి ఇక్కడ వయసుతో సంబంధం లేదని చెప్తున్నా ముందుగానే. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, వయసు దగ్గర పెద్దవాళ్ళు కావచ్చు, వయసుతో సంబంధం లేదు ఇక్కడ. ఇఫ్ యూ హ్యావ్ ఎ హార్ట్ టు లిసన్ టు గాడ్, గాడ్ వాంట్ టు టాక్ టు యూ. నువ్వు దేవునితో మాట్లాడాలని నువ్వు హృదయం కలిగి ఉన్నట్లయితే దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరండి హనోకు బైబిల్లో 300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు? ఎవరండి అబ్రాహాం బైబిల్లో 100 సంవత్సరాలు? వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ళం కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళము. కాబట్టి దేవుని దృష్టిలో వీఆర్ స్టిల్ స్మాల్ కిడ్స్. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద హార్ట్. నేను దేవునితో మాట్లాడాలి. ఏమండి, ఫర్గెట్ అబౌట్ రీడింగ్ ద బైబుల్. ఈ రోజున మనం బైబుల్ చదువుతున్న పక్కన పెట్టండి. ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడా? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నాకు ఏం చెప్తూ ఉన్నాడు? ఈ రోజున మనం చూడాలి దీన్ని. ఈ రోజున మనం మండాలి. ఈ రోజున ప్రతి ఒక్కరము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన చుట్టూ ఉన్న ప్రజలు ఆ మంటను చూసి ఆ మంట కిందకు వచ్చి వారు కూడా దేవుని కోసం మండుదురుగాక. ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకమైన శక్తులు ఆ మంటలో కాలిపోవునుగాక. లెట్ us see the word of God. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఈ యొక్క భూకంపం రావాలి అంటే మరి ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిగణలో తీసుకుందాం. కాబట్టి భూకంపం రావాలి, పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలి అనంటే ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు మనం చూద్దాం. ప్రార్థన పడుకుండవలసిన లక్షణాలు మనం చూద్దాం. కాబట్టి ప్రార్థన చేయగా ఈ రోజున ప్రార్థనకు విలువ లేదు. ఈ రోజున చాలా మంది ప్రార్థన పరులుగా ఉండటం లేదు. ఈ రోజున చాలా మంది ప్రార్థనకు తమ జీవితాలను సమర్పించుకోవటం లేదు. వి హ్యావ్ సో మచ్ టైమ్ టు గో అవుట్. మనం బయటకు వెళ్ళడానికి, పనులకి, ప్రతి దానికి, సభలకు, అన్నిటికీ సమయం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి, దేవుని దగ్గర కూర్చోడానికి సమయం ఉందా? ప్రశ్న. మనం చెప్పగలమా శనివారం అంతా నేను దేవునిలో ప్రార్థనలో కూర్చుంటానని? మనం చెప్పగలమా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థనలో కూర్చోమన్నాడు, నేను ప్రార్థనలో అంతా కూర్చున్నానని? Do you have personal relationship with God? దేవునితో నీకు వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉందా? ఆలోచన చేయాలి. కాబట్టి డోంట్ బీ లైక్ నార్మల్ అవుట్ సైడ్ పీపుల్. ఇతర మనుషుల వలె, ఇతర సేవకుల వల్ల మీరు ఉండొద్దు, మనం ఉండొద్దు. అందుకు దేవుడు మనల్ని పిలవలా. వి షుడ్ బి సపరేట్. ఇక్కడ దేవుడు తన సేవకులతో వారు ప్రార్థన చేస్తుండగా ఆడ భూమి కంపించింది. ఇట్ వాస్ షేకెన్. అంటే ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, మనము దేవుని పిల్లలమంటే ఇఫ్ సమ్వన్ కమ్ అండ్ టచ్ లైక్ దిస్, ఏమో తెలిసిన వాళ్ళు అక్కడ ఏలు పెట్టబోతుంటేనే వాళ్ళు షేక్ అయిపోవాలి. మనం ఇప్పుడు ఏమవుతుంది తెలిసిన, నేను ఇటు వస్తున్నానంటే పాస్టర్ గారు షేక్ అయిపోతున్నాడు. అమ్మ వచ్చి వస్తున్నాడు, జేమ్స్ గారు వచ్చి వస్తున్నాడు, కనబడుకున్నాడు. చట్టాలతో వస్తున్నాడు, చట్టంతో వస్తున్నాడు, రిజిస్ట్రేషన్ అయితే సంఘం ఉండాలంటే లేకపోతే ఉండకూడదంట. కాబట్టి ఏం చేస్తే చట్టం ఏం చెప్తుంది? వీటిని డిమాలిష్.
ఏంటంట? వాటిని పడగొట్టేసేయాలి, వాటిని కూల్చివేయాలి. వీఆర్ అఫ్రైడ్, వీఆర్ నాట్ షేకింగ్ ద పీపుల్, వీఆర్ హియర్ టు షేక్ ద వరల్డ్. హల్లెలూయా. మనం ఇక్కడ ఎందుకున్నామంటే భూమిని తలక్రిందులు చేయడానికి ఉన్నాం. మనము ప్రధానికి తలకిందులైపోతున్నాం. ఏమండి? ఈరోజు ఏం తినాలి? తలకిందులైపోతున్నాం. ఈరోజు ఏ మీటింగ్కి వెళ్తే ఏమండి కవర్ ఇస్తారు? తలకిందులైపోతుంది. నో 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 నో, డోంట్ డోంట్ నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, నేను ఉన్నట్టుగా మాట్లాడతా. కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి. ఈయనకేంటంట, వాళ్ళు ఎవరు కదా పెట్టుకుని సభలు, వాళ్ళు కదా కవర్లు ఇచ్చి, ఈయనకేంటంట? దేవుడిని ఎందుకు పిలవలేదు? వై గాడ్ కాల్డ్ యూ? దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు మీరు ప్రార్థన వీరులుగా కూడుకున్నారు ఇక్కడ? వై యు వాంట్ టు సీ సంథింగ్. మీరు ఏదో చూడాలి, దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఒక గొప్ప మార్పు మనం చూడాలంటే ఏం కావాలి? మనస్సు ఉండాలి. ప్రార్థించే మనస్సు, తగ్గింపు మనస్సు ఉండాలి, దేవుని వెతికే మనస్సు ఉండాలి, దేవునికి సమయం ఇచ్చే మనస్సు ఉండాలి. గమనించండి, చూద్దాం బైబిల్ ఏం జరుగుతుందో. లెట్ us see the word of God. చూద్దాం. కాబట్టి భూమి కంపించాలంటే దానికోసం త్యాగాలు చేయడం అవసరం లేదు. దాని కింద చెప్తున్న ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. 32వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ us see the second chapter 4 verse 32. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయును కలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండేను. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు పైన భూమి కంపించింది ప్రార్థన చేయగనగా? నెంబర్ 1, దే ఆల్ బిలీవ్డ్ అంటారు ఇంగ్లీష్లో. దే ఆల్ బిలీవ్డ్, విశ్వసించారు. నెంబర్ 1, ఎందుకు భూమి కంపించింది అక్కడ అంటే, ఎందుకు భూమి ప్రకంపనలు వచ్చింది అంటే, వారు ప్రార్థన చేస్తుండగా వారిలో వారందరూ కూడా విశ్వసించిన వారుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, పేతురు, యోహాను, యాకోబును మాత్రమే వెంట పెట్టుకుని లోపలికి వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడు? బయట కూర్చోబెడతారు. వై? ఎందుకు? వారికి అంతగా విశ్వాసం లేదు. వీళ్ళు మాత్రం ఎంతపాటు ఏకీభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి అంటే, మన ప్రార్థనలు ఏమండి తలక్రిందులు చేయాలి. భూమి కంపించాలి, పరిస్థితులు కంపించాలి, రాజ్యాలు, దేశాలు కంపించాలి అంటే నెంబర్ 1 విశ్వాసం ఉంచుట. విశ్వసించిన వారందరూ నెంబర్ 1. నెంబర్ 2 ఏక హృదయం. నెంబర్ 3 ఏకాత్మ. నెంబర్ 4 ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. స్వార్థము లేని జీవితం, నిస్వార్థత. నెంబర్ 5 we see there వారికి కలిగినంత వారికి సమిష్టిగా ఉండెను. దట్ మీన్స్ దే హ్యావ్ యూనిటీ, వన్నెస్, ఐక్యత, ఒక మనసు, ఒక ఆలోచన. ఈ రోజున సేవకుల్లో వారి ప్రార్థనలు మరి భూకంపాలు తీసుకురావాలి, పరిస్థితి తలకిందులు చేయాలంటే ఈ 5 విషయాలు మనలో ఉండాలి. నెంబర్ 1 విశ్వాసం ఉంచుట. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. విశ్వాసం వల్ల దేవుడు ప్రపంచాలను నిర్మించాడని బైబిల్ చెప్తుంది. విశ్వసించిన వారు. కాబట్టి రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, 17వ వచనంలో చెప్తున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వింటే వినుట వలన విశ్వాసము కలుగును. సో ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ వాట్ ఈస్ టోల్డ్, అండ్ వాట్ ఈస్ హర్డ్ కమ్స్ బై ద ప్రీచింగ్ of the message that came from the lips of Christ, the Messiah himself. ఏమన్నాడంటే, క్రీస్తుని గురించిన, క్రీస్తు బోధించిన బోధ, క్రీస్తు చెప్పిన మాటలలో నమ్మిక ఉంచితే, ఆ మాటలు వింటే చాలు. ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విశ్వసించిన వారందరూ అన్నారు. ఆడ కూడుకున్న వాళ్ళు ఎవరు అంటే అందరికీ విశ్వాసం అంది. దేర్ ఇస్ నో వన్ హ్యావ్ ఫెయిత్లెస్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా విశ్వాసము లేని వారుగా లేరు. ఈరోజు నా ప్రశ్న, ఈరోజున నాకు ఎంత విశ్వాసం ఉంది ప్రశ్నించుకోవాలి. నాకు ఎంత విశ్వాసం ఉంది ఈ రోజున? హౌ మచ్ ఫెయిత్? యామ్ ఐ ఎ ఫెయిత్ వారియర్? నేను విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు చూస్తున్నానా? నేను ఎంతగా దేవుల్లో విశ్వాసం ఉంచాను? నేను ఎంతగా యేసయ్య శిలువ త్యాగములో విశ్వాసం ఉంచాను? నేను ఎంతగా యేసయ్య చేసినటువంటి ఆ శిలువ త్యాగములో నమ్మిక ఉంచుతూ ఉన్నాను? ఈరోజు నా ప్రశ్న. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. ఈ రోజున ప్రశ్న ఏమండి, ఎప్పుడో మనం చూసాం, ఎప్పుడో పాతకాలంలో వినేవాళ్ళం, ఈ సంవత్సరం నేను బైబిల్ పూర్తి చేశానని చదవటం అని చెప్పేవాళ్ళు. ఈ రోజున చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున అసలు బైబిల్ చదివేవాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున వ్యక్తిగత ఏమండి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎవరికి ఉంది?
టుడే డూ వీ హ్యావ్ ఏ పర్సనల్ ప్రేయర్ లైఫ్? మనం వ్యక్తిగతంగా మన గురించి, నా గురించి నేను, నీ గురించి నువ్వు, వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎంతమందికి ఉంది? ఈరోజు అందరం బిజీ అయిపోయాం సేవలో. ఏమండి, రేపు పొద్దున ఆదివారం అంటే ఇప్పుడు హడావడిగా బైబిల్ తిరిగేసుకొని 2-3 మాటలు రాసుకొని ఇది అయిపోతూ ఉన్నాం. వీఆర్ సో బిజీ. యేసు ప్రభు కన్నా మనం బిజీ అయిపోయాం. ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. దట్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. రోజుకు 3 పూట్ల భోజనం తీసుకున్నట్లుగా ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. నా ఆత్మీయ గ్రోత్ కోసం, నేను అద్భుతాలు, నేను భూమిని కంపించడం చూడాలి అంటే, ప్రజల జీవితాల మార్పును చూడాలి అంటే, ఐ షుడ్ ఫీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద కంప్లీట్నెస్. నేను సంపూర్ణంగా పూర్తిగా దేవుని వాక్యాన్ని భుజిస్తూ 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 ఉండాలి. అందుకే బైబిల్లో అన్నాడు, ఫిలిప్పు రాసిన పత్రికలో ఏమన్నాడు? వారి కడుపే వారి దేవుడు. ఏ విషయంలో? భోజన విషయంలో. భోజన ప్రియులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరేరు అంటున్నారు. వీ షుడ్ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం భుజించాలి, దేవుని వాక్యంతో మనం నింపబడాలి. కాబట్టి అపోస్తలులు వారు ప్రార్థన చేయగా వారు కూడుకున్న చోటు కంపిస్తుంది. కారణం ఏమిటంటే దే హ్యావ్ ఆల్ బిలీవ్డ్. వాళ్ళందరూ విశ్వసించిన వారుగా ఉంటూ ఉన్నారు. దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇలా కూర్చున్నప్పుడు నా సిద్ధాంతం ఒకటి, నీ సిద్ధాంతం ఒకటి, నేను నమ్మేది ఒకటి, నువ్వు నమ్మేది ఒకటి. ఏమండి, నేను బాగా ఉపవాసం ఉంటాను, అసలు ఉపవాసమే ఉండవు. నీ కాళ్ళు కాయలు కాలేదు, నీ మోకాళ్ళు చెప్పులు కాయలు కాలేదు. నో నో నో, ఇట్స్ అబౌట్ ఆల్ ఫెయిత్. విశ్వాసం. విశ్వాసము యేసయ్యలో, యేసయ్య వాక్యములో, యేసయ్య శిలువ త్యాగములో. ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము మన సేవలు విశ్వాసం మీదనే ప్రారంభించాం కాదంటారా? కానీ ఇప్పుడు ఆ మొదటి విశ్వాసం, ఆ అగ్నితో నింపడిన విశ్వాసం ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది ఇప్పుడు? వి ఫర్గెట్ ఇట్, వి లాస్ట్ ఇట్. మనం కుర్చీలో కూర్చున్నాం, సేఫ్గా ఉన్నాం. ఇప్పుడు సేఫ్గా ఉన్నాం కాబట్టి మనము, బట్ ఆ రోజున ఎట్లా ఉండేవాళ్ళము? కుర్చీలేదు గిర్చలేదు, మోకాల మీద పడేవాళ్ళం. అయ్యా మీరే మమ్మల్ని పోషించాలి, మీరే మాకు సంఘాన్ని ఇవ్వాలి, మీరే మా సంఘాన్ని విస్తరింప చేయాలి, మీరు అద్భుతాలు చేయాలి అని మోకాళ్ళ మీద ఉండేవాళ్ళం ఆ రోజు. ఈరోజు ఏమైపోయాం మొత్తము? వీఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్. వీఆర్ ఇన్ ద సేఫ్ వరల్డ్. యూఆర్ ఇన్ ద సేఫ్ వరల్డ్. వీఆర్ ఇన్ ద సేఫ్ వరల్డ్. వీఆర్ సేఫ్ వరల్డ్. ఇలా కూర్చొని చక్కగా వింటూ ఉన్నాం. జాగ్రత్త గమనించండి. వీఆర్ ఇన్ ద సేఫ్ వరల్డ్. ఆలోచన చేయాలి దేవుని సంగమా. వాక్యం సెలవిస్తుంది, వినుట వలన క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసము కలుగును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 5. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టదేవుడినని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి అతడంటే దేవునికి ఇష్టకరంగా జీవించాడు. దేవునికి ఇష్టకరంగా జీవించాడు హనోకు. బైబిల్ చెప్తుంది హనోకు గురించి ఆదికాండం 5వ అధ్యాయంలో 21 నుంచి 23 మనం చూస్తాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. 65 సంవత్సరాల వరకు దేవుడి గురించి తెలియదు. ఆ తర్వాత 300 సంవత్సరాలు, 300 years, he never stopped his faith, he never stopped his belief. 300 సంవత్సరాలు ఎక్కడ కూడా నేను పెద్దగా అయిపోయాను, అదే పెద్ద అనుకోవాలా. he was walked as the early day, as the last day. ఆయన ప్రారంభం రోజులు ఎలా ఉన్నాడో 300 ముగింపు రోజులు కూడా అలాగునే ఉన్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది దేవుడు హనోకును కొనిపోయెను. హల్లెలూయా. విశ్వాసం. ఈరోజు ఆలోచన చేయాలి. మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలి, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ప్రారంభంలో ఎంతగా విశ్వాసం ఉండేది. వి కంప్లీట్ డిపెండ్ అపాన్ గాడ్. చివరికి క్లాస్ మంచిలు కావాలన్నా, ఏమండి ఒక 10 రూపాయలు కావాలన్నా, ప్రభువా ఈరోజు నాకు ఛార్జీకి డబ్బులు కావాలి, ఎవరితో మాట్లాడతావు, పంపు నువ్వు. పక్కన వాళ్ళు వచ్చి ఇదిగో 10 రూపాయలుగా అప్పిస్తా తీసుకో అంటారు. భలేవాడు, నువ్వు అప్పిస్తే మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలి, నా ప్రభు నాకు ఇస్తాలే అని చెప్పేవాళ్ళం. ఆలోచించండి. ఈ రోజున హనోకు జీవితం మనం చూస్తూ ఉన్నాం. హనోకు బైబిల్ చెప్తూ ఉన్నది, హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. విశ్వాసమును బట్టి, బై ఫెయిత్. ఈ రోజున మన సంఘములో యవనస్తులకు, చిన్నపిల్లలకు, సహోదరులకు మనం నేర్పించవలసిన ఏమంటే విశ్వాసము. We should teach them to depend upon God.
ఏమున్నా ఎంతున్నా కూడా దేవుని పైన ఆధారపడటం. విశ్వసించిన వారందరూ అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున డూ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్? దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని మనం నమ్ముతున్నామా? దేవుడు మన కోసం మన స్థానంలో చనిపోయాడు నమ్ముతున్నామా? మనల్ని పాపం నుండి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించాలని మనం నమ్ముతూ ఉన్నామా? ఫెయిత్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ అంటాడు, మీలో చాలా మందికి విశ్వాసము లేదు అంటాడు. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. దాని అర్థం ఏమిటంటే, నేనేమి కాదు, నాదేమీ లేదు, అంతా ప్రభువుది, ప్రభువే, ఆయన సిలువ త్యాగమే. బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. జతకం వచ్చింది, ఆయన ఇస్తాడు. ఈరోజు అంతా మారిపోతుంది. ఈరోజు మొత్తం మారిపోతుంది. ఎవరి వైపు మనం పరిగెడుతున్నాం, ఎవరి వైపు మనం చూస్తూ ఉన్నాం. దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనలో విశ్వాసం సన్నగిలిపోతుంది. మనం ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి చేతుల వైపు చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు బయలుదేరుతా ఉంటారు, ఎలక్షన్ వస్తున్నాయిగా, ఇక ఈ ఊరికి వస్తారు, పలానా ఆయన వస్తాడు, ఆయన మనం అనందరూ పిలుస్తారు, మంచి భోజనం పెడతారు, మీరందరూ నాకు ఓటు వేయండి అంటారు. ఏమండి, ఇఫ్ యు గో ఇన్ టు ద బైబుల్, ఇఫ్ యు గో ఇన్ టు ద హిస్టరీ, యూ విల్ అఫ్రైడ్. బైబుల్లోకి వెళితే, చరిత్రలోకి వెళ్తే మీరు భయపడిపోతారు. జాన్ నాక్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ అన్నాడు, అయ్యా స్కాట్లాండ్ నాకు ఇస్తావా, లేదా నన్ను తీసుకుంటావా, స్కాట్లాండ్ నాకు ఇస్తావా, నన్ను తీసుకుంటావా అని చెప్పేసి ఎప్పుడు 24 hours ఏడుస్తూ ప్రార్థించాడు. హి వాస్ క్రయింగ్. ఏడుస్తూ అతను ఏడిపే ఉంది తెలిసిన. ఆ యొక్క మేరీ క్యూన్, ఆమె షీ వాజ్ బికమ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. చరిత్ర చెప్తుంది, ఆయన పేరు వింటేనే ఆమె గడగడలాడిపోయేదంట. అంతగా తన ప్రార్థన జీవితము ఆనాటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజున ఆలోచన చేయాలి, మన ప్రార్థన జీవితం మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తూ ఉందా, లేక మనము ప్రభావితం అయిపోతున్నామా? వాళ్ళు చూపే ఆశలకు, వారు చూపే ఎరకు మనం ప్రభావితం అయిపోతున్నామా? బైబిల్లో మనం చూస్తే దానియేలు సింహం గుహలో వేశాడు. రాజు ఏం చేశాడు, రాత్రంతా అన్ని ఆపేశాడు. రాజుగారు చెప్పాలి, అయ్యా మీరు సింహాల గుహకి వెళ్ళిపోయి దానియేలు బతుకునే చూసినాడే అని చెప్పాలి. రాజు చెప్పాడటగా. ఏం చేశాడు రాజు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవ్రీ లీడర్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా, నాయకులైన వాళ్ళు మన దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి. ఆ స్థానం దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? యువర్ రివర్స్. వి షుడ్ హానర్ దెమ్. వాళ్ళు మనం గౌరవించాలి, వాళ్ళు కనపరచాలా. దట్ డజంట్ మీన్, దాని అర్థం అది కాదు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలని. దే షుడ్ కమ్. ఇక్కడ ఎక్కడున్నాడు దానియేలు? సింహగుహలో ఉన్నాడు. ఏమైనా ఏసీలో కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? బ్రతికాడో చచ్చాడో కూడా తెలీదు. రాజు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఓ జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, ఆర్ యు అలైవ్? నువ్వు జీవిస్తున్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? రాజా, నీ దృష్టిని మంచివాడినే కదా, నా దేవుని దృష్టిని మంచివాడిని. ఈ సింహాలను ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజునంతా కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? ఏం చేస్తున్నాం మనం? ఎటు వెళ్తున్నాం మనం? వాట్ ఈజ్ యువర్ కాల్? నీ పిలిపేమిటి? ఇఫ్ గాడ్ కాల్ ఏ కాజ్, హీ విల్ ప్రొవైడ్ యూ. దేవుడు నిన్ను ఒక దర్శనానుసారంగా, ఒక ప్రణాళికబద్ధంగా ఆయనని పేరు పెట్టి పిలిస్తే, హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన సమస్తమును దయచేస్తాడు. నువ్వు వరి కానవసరం, నువ్వు చింతించిన అవసరం. అయ్యో ఈరోజు నాకు పెట్టులు ఎట్ట కనుక్కునే అవసరం. హీ విల్ ప్రొవైడ్. హీఈస్ ఎ గాడ్. అదే విశ్వాసం. డూ యూ హ్యావ్ ద ఫెయిత్? ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి, విశ్వాసం ఉందా నాకు? హౌ మచ్ ఫెయిత్ ఐ హ్యావ్? ఎటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నాను? ప్రపంచములను ప్రభావితం చేసే విశ్వాసం. ఇఫ్ యు గో అండ్ ఆస్క్ జాన్ నాక్స్ని వెళ్ళి అడిగితే, అయ్యా జాన్ నాక్స్ అంటాడు, నేను చనిపోతా, దేవుడు నాకు నా దేశాన్ని ఇచ్చాడు, లేదంటే నేను చనిపోతా. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై పీపుల్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై కంట్రీ. ఈ రోజున ఎక్కడుంది విశ్వాసం? ఏమండి విశ్వాసం? ద ఫెయిత్. యేసయ్య అన్నాడు ఒకానొక సమయంలో, జీసస్ వాజ్ స్పీకింగ్ హిమ్సెల్ఫ్. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం అని అంటున్నారు, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటా ఎంతో నిశ్చయముగా
మంచి మీరు అడిగితే చాలు. ఇఫ్ యు ఆస్క్. మన పిల్లలు మనల్ని అడిగితే ఏం చేస్తాం? ఈయన పోరా అంటామా? ఈయన పోరా అంటామా? మన పిల్లలు మనల్ని ఏం చేస్తాం? మనం ఆలోచన చేయాలి. ఏం చేస్తాం? మనం చివరికి మన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడం. దేవుడు అన్నారు, మీరు చెడ్డవారు, మీరు మంచివారు కాదు, మీరు స్వార్థపరులు, మీరు మంచివారు కాదు, అయినా మీ పిల్లలకు మంచి. అసలు ఇంకా లూకా సువార్తలోకి వెళితే 11వ అధ్యాయంలో 1 నుంచి యేసయ్య కథలుగా చెప్పుకొస్తాడు అక్కడ. ఇదే విషయాన్ని అక్కడ కథలుగా చెప్పుకొస్తాడు ఆయన కథలుగా చెప్పుకొచ్చి ముగింపులు అంటాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 11, 12, 13 వచనాలు అంటాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. చెప్పలో దేనికై పడతామా? లెట్స్ క్లాప్స్ అండ్ గ్లోరిఫై గాడ్. గట్టిగా ప్రతి ఒక్కరం ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తన్ను అడుగు వారికి. ఎంత గొప్ప అవకాశం అండి. ఏమన్నా మనకి ఏ మినిస్టర్ చెప్పలా, మీరేమనకాలు అడగండి ఇస్తానని చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పలా? యేసే చెప్తూ ఉన్నాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. మనం పుట్టక మునిపే మన గురించి ఆలోచన కలిగిన వారు ఉన్నారంటే ఆయనే. హీ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఇవ్వాలని కోరుతున్నాడు, చెయ్యాలని కోరుతున్నాడు. కానీ సమస్య ఎక్కడంటే మనకంత సమయం లేదు, ప్రార్థన చేసే సమయమే లేదు, వ్యక్తిగతంగా కూర్చునే సమయమే లేదు. ఇక వ్యక్తిగతంగా ఎటు కూర్చోలేం కాబట్టి ఏం చేస్తాము? ఆల్ నైట్ ప్రేయరో, బుధవారం ప్రేయరో, ఏమండి సేవకుల ప్రేయరో ఇలా కూడుకుంటాం. వెరీ గుడ్. దానికన్నా వ్యక్తిగత ప్రార్థన ఇంకా ప్రాముఖ్యం. పర్సనల్ రిలేషన్షిప్. మీ భార్యకి మీకున్న అనుబంధము మూడోవారు తెలిసిదా? ఇంట్లో పిల్లలకు కూడా తెలిసిదా? తెలీదు. నీకు దేవునికి ఉన్న అనుబంధము నాకు తెలియకూడదు, మాకు తెలియాలి. మీ ఫలాల ద్వారా, మీరు పొందుకున్న ఫలాల ద్వారా. అర్థమవుతుందా? ఆర్ యు హియర్? జాగ్రత్త గమనించండి దేవుని సేవకులారా. ఈ రోజున మనం ఆలోచించాలి. ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మా పరిచర్యలు, మా సంఘాలన్నీ కూడా తలక్రిందులుగా మారిపోవును గాక. ఏమండి, భూమిని కంపించును గాక. మమ్మల్ని కంపించాలని చూస్తున్న వారి జీవితాలు, వారి సమస్తం కంపించి చల్లా చెదురైపోవును గాక. ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? వై గాడ్ కాల్స్ us? విశ్వసించిన వారందరూ నెంబర్ 1 విశ్వాసం ఉంచుట. మనం బైబిల్లో చూస్తున్నాం, హనోకు లైఫ్ చూస్తున్నాం, హెబ్రీ పత్రికలు చూస్తున్నాం. యేసయ్య స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మంచివారు కాదు మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలో, కానీ మీ పిల్లలకు మీరు మంచి వాళ్ళని కోరుతున్నాడు. తను అడుగు వారికి పరలోకమందున్న మీ తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను మంచి ఈవులను ఎరిగి ఉండగా. హీ నోస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఈస్ ఫర్ మీ. మనకి ఉత్తమమైనది ఏది అవసరమో నీకన్నా నాకన్నా ఆయనకి బాగా తెలుసు. వి షుడ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్. మనం ఆయనకి సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. విశ్వసించిన వారందరూ, బైబిల్ సెలవిస్తుంది, విశ్వసించిన వారందరూ. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం 1:11 మనం చూస్తున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును దృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువును. కాబట్టి యేసు ప్రభు సిలువను మనం చూసామా? కాబట్టి దీన్ని చాలా మంది దేనికి ఆపాదిస్తారంటే, మీరు కారు చూడలేదు, మీకు కారు వచ్చును గాక అంటారు. మంచిదే, వీఆర్ నాట్ అగెన్స్ట్ దట్. బట్ ఎందుకు చెప్తున్నది, ఏ సందర్భంలో చెప్తున్నా అంటే యేసయ్య సిలువ త్యాగం గురించి మాట్లాడుతున్నాను. 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఎన్ని చూస్తే కూడా బళ్ళు, అర్పణల గురించి, రక్తం గురించి మనం చూస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య సిలువను మనం చూసామా? ఎవరు చూడలేదు. వీఆర్ నాట్ దేర్, బట్ బై ఫెయిత్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ. ఆయన సిలువ మరణంలో మనము అనుభూతి చెందుతూ ఉన్నాం. విశ్వసించిన వారందరూ మొట్టమొదటిగా ఏమండి, మనమందరము విశ్వాస ప్రార్థన వీరులంగా భూమి కంపించాలి. మన చుట్టూ ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలన్నీ కూడా కంపించాలి అంటే మనమందరము విశ్వాసము గలవారముగా ఉండాలి. వి షుడ్ హ్యావ్ బిలీవ్. వి షుడ్ బిలీవ్. అది అసాధ్యమే, అది మన వల్ల కాదు. డాక్టర్లు అంటారు నువ్వేం చేయలేవు అంటారు. బట్ ఫెయిత్ ఈస్ దేర్. ద ఫెయిత్ డజంట్ మీన్ ఇట్స్ అబౌట్ క్రైస్ట్. విశ్వాసం అంటే క్రీస్తు మీద నమ్ముకోవటం, క్రీస్తు మీద ఆనుకోవటం, ఆయన సిలువ త్యాగం మీద ఆనుకోవటం. నెంబర్ 1. నెంబర్ 2, ఏక హృదయం, వన్ హార్ట్, ఏక హృదయం. ఈ రోజున
చాలా మందిని బయటికి మాత్రమే ఏక హృదయం. అలా చేద్దామా, చేద్దామని అంటాం, కానీ లోపల వేరొక గూడు ఉంటుంది. కాబట్టే కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఏమండి, ఆలోచన చేయాలి. ఈ రోజున ఏక హృదయం ఉన్నదా? ఈ రోజున సంఘములో ఏక హృదయం లేదు, కుటుంబములో భార్యాభర్తల మధ్య. ఇది ఆలోచన చేయాలి. దేవుని కార్యాలను, శక్తిని మనం చూడాలి అంటే, అనేకులు మన దగ్గరికి వచ్చి చెయ్యి చాపాలంటే ఏక హృదయం. బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయము 39-40 వచనాల్లో అంటూ ఉన్నాడు. 32వ అధ్యాయం జెరమియా 32:39-40. 32వ అధ్యాయము 39-40 వచనాలు అంటూ ఉన్నాడు. చదవండి, తీసిన వాళ్ళు త్వరగా. మరియు వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఎవరిస్తారంట ఏక హృదయము? ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడు. అసలు అంతా ఆయనేనండి. వీ హ్యావ్ టు జస్ట్ సరెండర్ అవర్ సెల్ఫ్. మనం ఆయనకి లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఆయనే ఏక హృదయాన్ని ఇస్తారంట. ఇంకా అంటున్నాడు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అవర్ హార్ట్. ఇక్కడ అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో అదే చూస్తూ ఉన్నాం. విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయం, వన్ హార్ట్, వన్ ఫెయిత్ అండ్ వన్ స్పిరిట్, వన్ మైండ్. ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడే ఏక హృదయాన్ని కలుగజేస్తాడు. మనం ఎలా ఉన్నామో తెలుసా? మనం ఎలా ఉన్నాము? మన గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాట్ వీఆర్, వాట్ బైబిల్ సేస్. పాత నిబంధన మన గురించి ఏం చెప్తుంది? క్రొత్త నిబంధన కాలంలో యేసు మన గురించి ఏం చెప్తున్నాడు? క్రొత్త నిబంధన కాలంలో మన గురించి పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారు? చూద్దాం వచనాలు. లెట్ us see the word. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13 వచనం. త్వరగా ఉండాలి నాతో. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13 వచనం. ప్రభు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వచ్చున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఏంటంట? ఏమైందంటే ఇప్పుడు వేర్ ఇస్ అవర్ హార్ట్? మన హృదయం ఎక్కడుంది? ఇప్పుడు మన హృదయం ఎక్కడుంది? ఇంకా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31 వచనం. 33వ అధ్యాయం 31 వచనాలు అంటూ ఉన్నాడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటి అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. జాగ్రత్త గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక మనం చెప్పనవసరం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 17-8 వచనాలు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులను గణపరుతుడు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అపోస్తుల కార్యములో పౌలు చెప్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం 26వ వచనములో 27వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నారు, ఈ ప్రజలు చెవులతో వింటారు కానీ వారి హృదయము మందముగా ఉంది, క్రొవ్వింది, వాళ్ళ హృదయం గర్వంతో నిండుకుంది. ఈరోజు ఆలోచన చేయాలి. ఏక హృదయం. గాడ్ వాంట్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. ఏక హృదయం కావాలి. అందరము వన్ హార్ట్ అయిపోవాలి. ఇక్కడ కూర్చున్న అందరూ 50 హృదయాలు, 50 మొత్తం కొట్టివేయబడాలి, ఒకటే ఉండాలి అక్కడ. వి షుడ్ షో వన్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మాత్రం ప్రత్యక్షపరచబడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి పరిస్థితులన్నీ కూడా కంపించిపోతాయి. ఏమండి, ప్రతి వ్యతిరేకత అనుకూలంగా మార్చబడదు. ప్రతి ఒక్కరూ తృణీకరించిన వారు, హేళన చేసిన వారు, కత్తిపట్టిన వారు పాప క్షమాపణ కోరుతారు. ఈ రోజున మనం చూడాలి, ఈ పరిచర్య మనం పొందుకోవాలి, ఈ పరిచర్య మనం చేయాలి. మన ప్రారంభ దినాలు ఇలానే ఉండేవాళ్ళం. సంవత్సరాలు గడిచేకొలది మొత్తము నీరసించిపోయాం. నాలాగా పట్టొచ్చిందనో, లేకపోతే నాలాగా కాళ్ళు నొప్పులు వచ్చిందనో, ఇంకోటి వచ్చి మొత్తం అయిపోతుందో వెనక్కి వెళ్ళిపోతుంది. వి షుడ్ నాట్ గో. హనోకు 300 సంవత్సరాలు ఎక్కడ నీరసించిపోవాలా. ఈ వాకుడు మొదలు ఎట్లా నడిచాడు, చివరి రోజు కూడా ఇంకా అంతకన్నా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి,
అర్థం చేసుకో. గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము మరి విశ్వాసం ఉంచుతామో, ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉంటామో, నిస్వార్థంగా ఉంటామో, ఐక్యత కలిగి ఉంటామో, అప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటావు. అప్పుడు నీ ఆయుష్ ఆరోగ్యము పెరుగుతాయి. హల్లెలూయా. నీ ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి, వర్ధిల్లుతాయి. జత గమనించండి, హనోకు 365 సంవత్సరాలు 65 ఏళ్ళు బతికాడు. ఈ యొక్క 300 సంవత్సరాలు నీరసించిపోలా. ఇంకా చివరికి దేవుడు కొనిపోయాడు. ఇంకా ఎనర్జెటిక్గా మారిపోయాడు, శక్తివంతుడిగా మారిపోతూ ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేయాలి. మనం అంటున్నాం నా శక్తి ఉడిగిపోయింది అంటున్నాం. అందుకే బైబిల్ చెప్తారు యెషయా గ్రంథంలో, పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనాన్ని నూతన పరుస్తాను. దేవుని సేవకులారా, ఈ రోజున మనం ప్రోత్సహించుకోవాలి, మనం ప్రోత్సహించుకోవాలి. కాబట్టి వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. కాబట్టి విశ్వసించిన వారందరూ విశ్వాసము, ఏక హృదయము, తర్వాత ఏక ఆత్మ. మూడోది మనం చూస్తున్నాం ఏకాత్మ, వన్ మైండ్ అంటాడు. వన్ మైండ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏక మనస్కులగునట్లుగా అంటాడు. ఏక మనస్సు. కాబట్టి అన్ని ప్రక్కన పెట్టేసేయాలి. చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉంటారు, ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేసిన అంశాలను బట్టి చాలా సందర్భం చెప్తూ ఉంటాం. దేనికోసము? ఈ అంశం కోసం ప్రార్థన చేస్తాం అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఆ అంశం మీద దృష్టి పెట్టాం. గబుక్కుని ఫోన్ వచ్చిన ఫోన్ చేసుకుంటాం. లేదంటే ఏదో గుర్తొస్తుంది, అటు వెళ్ళిపోతుంది మైండ్, మన మనసు అటు వెళ్ళిపోయింది. లేదా ఇంకోటి గుర్తొస్తుంది, ప్రభువా నన్ను దీవించని ఆశీర్వదించమంటాం. ఏక మనస్సు. అపవాది ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తూ ఉంటాడు. ఏక మనస్సు లేకుండా గలిబిలి చేస్తుంటాడు. ఆల్ అబౌట్ యువర్ మైండ్ గేమ్. ఇదంతా కూడా మనకు తెలియకోకుండా ఇప్పుడు మనం చూస్తున్నామా, సెల్ ఫోన్ సిగ్నల్స్ చూస్తున్నామా, మనం కనబడితే మనకు ఇక్కడ పని చేస్తుంది, జియో పని చేస్తుంది, ఎయిర్టెల్ పని చేస్తుంది, బిఎస్ఎన్ పని చేస్తుంది, ఎంఐ పని చేస్తుంది, ఐడియా పని చేస్తుంది, అన్ని మన దగ్గర ఉన్నాయి. అందరి దగ్గర లేవా? అందరి దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర పని చేస్తున్నాయి. కానీ వీ కెన్ సీ, చూడగలం మనం చూడలేం. బట్ వీ ఫీల్, వీ ఎక్స్పీరియన్స్. మన మనసులు కూడా అంతే. అపవాది ఏం చేస్తారంటే మనసులు కలవకోకుండా గలిబిలి చేసేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులారా, మనం ప్రార్థించిన వెంటనే గొప్ప కార్యాలు, శక్తివంతమైన కార్యాలు చూడాలి అంటే ఏక మనస్సు రావాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. వన్ మైండ్, వన్ స్పిరిట్, ఏకాత్మ. ఈ రోజున సేవకులంగా మనం ప్రశ్నించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు బలహీనమే. ఒకవేళ కోపడితే క్షమించుకోవాలి. క్షమించు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి పదాలు ఒకరు కనుక్కోవాలి. ఏకాత్మ. వి షుడ్ షో క్రైస్ట్. నేను కనబడకూడదు అక్కడ, ఇంకా క్రీస్తు కనబడాలి. ఇప్పుడు అంతా ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? రెవరెండ్ జేమ్స్ భాస్కర్, ఎవరంటే బిషప్ జేమ్స్ భాస్కర్. ఇప్పుడు అంతా ఎవరు కనబడుతున్నారు? వి అవర్ హిమ్సెల్ఫ్. మనం కనబడుతున్నాం, క్రీస్తు కనబడటం లేదు. అపోస్తుల కార్యములు సాక్ష్యం ఇస్తున్నాడు డాక్టర్ లూకా. వారు ప్రార్థన చేశారు, అక్కడ భూమి కంపించింది, అక్కడ ప్రజలు మారిపోయారు, 3000 మంది 5000 మంది బాప్తిజాలు తీసుకున్నారు. వేర్ ఈస్ టుడే దట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీస్? ఈ రోజున అటువంటి సాక్ష్యాలు ఎక్కడ చూస్తున్నాం మనం? వేర్ ఈస్? ప్రార్థించే వారిలో విశ్వాసం ఉండాలి, ప్రార్థించే వారిలో ఏక హృదయం ఉండాలి, ప్రార్థించే వారిలో ఏకాత్మ ఉండాలి, ప్రార్థించే వారిలో వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో అన్నాడు ఎవ్రీథింగ్ దే హ్యాడ్ వాజ్ ఇన్ కామన్ అండ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఆల్ అన్నాడు. యూజ్ ఆఫ్ ఆల్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే వన్నెస్ అంటే ఇప్పుడు ఫోన్ ఉంది, నా ఫోన్ పట్టుకోవద్దు అంటాను, ఇది అందరూ వాడుకోవచ్చు. దాని అర్థం ఏంటి ఇక్కడ? వీఆర్ ఆల్ హ్యావింగ్ యూనిటీ. ఆ నీళ్ళు తాగావా? నేను తాగను. ఈజ్ దేర్ యూనిటీ? అంటే ఏం చూస్తున్నారు ఇక్కడ అంటే వన్నెస్, ఐక్యత మనం చూడాలి. ఈ రోజున సేవకులో ఐక్యత కొదువైపోయింది. సేవకులు ఎట్లా ఉన్నాము? నేను బాగా వాక్యం చెప్పాను, నేను చేయబెట్టుకుని అద్భుతాలు జరిగినాయి, నేను ఉష్ అనగానే ఏమండి నాకు బాగా వాక్యం వచ్చు, నా వాక్యమే మంచిది. దేర్ ఇస్ నో యూనిటీ. దేవుడు ఐక్యతను కోరుతూ ఉన్నాడు. సేవకుల్లో ఐక్యత రావాలి. ఎందుకు కాకులు వచ్చి మన మీద వాళ్తున్నాయి అంటే మనలో యూనిటీ లేదు. వి షుడ్ ఫర్గివ్ వన్ అనదర్. మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి, ఒకరినొకరం క్షమించుకోవాలి. ఐక్యత చాలా ప్రాముఖ్యం. అపవాది ఏం చేస్తారంటే ఐక్యత మీద బాణాలు వేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. సంఘంలో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. ఎందుకు? అప్పుడు వాడి పని సుగమం అయింది. దేవుని కార్యాలు అక్కడ జరగవు. దేవుని కార్యాలు జరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఐక్యత. అరే ఈ రోజున బ్రాహ్మణ కోడూరులో సూర్యన సంఘంలో మనం ప్రార్థన వీలు సమావేశం వెళదాం. ఏంటిలే ప్రార్థన వీలు, ఏం చేస్తాను మీరు ఎందుకులే? నిరుత్సాహము. అపవాది
అనేక రీతులుగా. అరే ఆయిల్కి డబ్బులు లేవు ఈరోజు, అరే ఎట్లాగా, ఈరోజు నాకు హాస్పిటల్ వెళ్ళాలి, ఈరోజు నా పనులు ఉన్నాయి. అపవాది అనేక రీతులుగా మన మనసులో గలిబిలి చేస్తుంటాడు. ఇది ఒకటని కాదండి, మీ సేవా జీవితంలో, మీ కుటుంబ విషయాల్లో, మీ ఆర్థిక విషయాల్లో, ప్రతి విషయంలో యు వాంట్ టు డిస్ట్రాయ్, పాడు చేయాలని చూస్తున్నాడు. మనం లేచి నిలబడగలమా? మనం చెప్పగలమా? ఐ విల్ షేక్ ద వరల్డ్, నేను భూమిని కంపింపజేస్తాను. నా శక్తితో కాదు, నా సొమ్ముతో కాదు, నా ధైర్యంతో కాదు, ఆయనలో విశ్వాసం ఉంచడం వలన, ఆయనలో హృదయం కలవటం వలన, ఆయనలో ఏకాత్మ ఏక మనసు కలవటం వలన, ఆయనలో ఐక్యత ఉండటము ద్వారా. బైబిల్ చూస్తే కొన్ని వాక్యాలు ఇలా చెప్తూ ఉన్నాడు. 133వ కీర్తన అందరూ తెలుసు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు. ఏమండి, గొప్ప పంట మనం చూడొచ్చు, గొప్ప సేవ మనం చూడొచ్చు. యేసుప్రభు వారు ఒకనొక సమయంలో లూకా సువార్తలు అనుకుంటా, ఆయన అందరికి బోధించి మరి ఆ యొక్క అందరు జనాభా వచ్చి మీద పడుతుంటే పడవ కూర్చున్నాడు. పడవ కూర్చున్నప్పుడు పేతురు వీళ్ళందరూ చేపలు పడతా ఉన్నారు. అయ్యా ఏంటయ్యా మరి మీకు చేపలు పడలేదంటే, అయ్యా రాత్రంతా పగలంతా కష్టపడ్డాము, ఒక్క చేప పడలేదయ్యా అని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, పేతురు సామాన్యమైన వాళ్ళు కాదు, చేపలు పట్టే వాళ్ళు సామాన్య వాళ్ళు కాదు. ఏ సమయంలో ఏ చేపలు పడతాయి, ఎంత లోతుకి వెళ్తే ఏ సైజు ఉంటుంది, ఎప్పుడు పడతాయి, ఎప్పుడు వస్తాయి, అన్ని వాళ్ళకి తెలుసు. ఎక్కడ సముద్రం ఏ లోతులో ఉంటుంది, ఎప్పుడు పొంగుతుంది, ఎప్పుడు పొంగదు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అటువంటి వాళ్ళు యేసుప్రభు వచ్చి అడుగుతూ అంటున్నాడు, కొంచెం లోపల తీసుకెళ్ళి మీరు ఏంటంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, అప్పుడు మేము రాత్రంతా వేసే ప్రయాసపడ్డాం, కానీ నేను గౌరవిస్తున్నాం, నీ మాట చెప్పుని వెళ్తాం అంటున్నారు. జాగ్రత్త గమనించండి, వాళ్ళు 2 పడవలు పట్టారు. వాళ్ళు పడవలు నిండా చేపలు బయట పిగిలిపోతుంటే మనం ఏం చేస్తాం? మామూలుగా అయితే మనం జోబులు నింపుకుంటాం, నింపుకున్న తర్వాత జోబులు నిండిపోతే పాస్ గారు మీరు తీసుకుని పాస్ గారు ఇస్తామా? పోనన్న పోట ఇష్టపడతాం, కానీ పక్క పాస్ గారికి ఇవ్వడానికి ఇష్టపడతావా? ఈ పోయినా పర్లేదు కానీ పక్క పాస్ గారు మాత్రం ఇవ్వకూడదు. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రక్కనున్నటువంటి స్నేహితులకు సంజ్ఞలు పంపి, అయ్యా రండి, మీరు కూడా రండి, మా యొక్క వలలు నిండిపోయాయి, మా యొక్క పొడలు నిండిపోయాయి, రండి అని చెప్పేసి వాళ్ళకి షేర్ ఇస్తున్నారు. ఐక్యత, ఐక్యత. మన వాళ్ళకి ఉండవలసిన దానిలో ఉండదండి ఐక్యత, ఉండకూడని దాంట్లో ఉండదు ఐక్యత. ఏంటిది అంటే భోజనమే. భోజన విషయంలోనే ఐక్యత. ఇక ఏ విషయంలో ఐక్యత ఉండదు. ఇక అరే మంచి భోజనం అక్కడ వెళ్ళినారండి అంటారు. ఏమండి, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, మండే విషయంలో, పాత నిబంధన కాలంలో యోబు జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే మండుతూ ఉన్నారు. దే ఆర్ ఫైర్ ఫర్ గాడ్. ఈ రోజున మన దేశంలో, మన రాష్ట్రంలో రాబోతున్నటువంటి సంవత్సరాలకు మనమందరం మండే వారంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని శక్తిని మనం నిజంగా చూడగలం. దేవుని శక్తిని చూడాలి అంటే మనలో విశ్వాసం సన్నగిల్లకూడదు, మనలో ఏక హృదయం సన్నగిల్లకూడదు, మనలో ఏకాత్మ సన్నగిల్లకూడదు, మనలో ఐక్యత సన్నగిల్లకూడదు. చాలా ప్రాముఖ్యం. బైబిల్ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. లెట్ us see the Ephesians chapter 4 verse 1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి యందు శ్రద్ధ కలిగిన వారై. దేవుని గురించి అంటే శ్రద్ధ, ఐక్యతను కాపాడుకోవడానికి, ఐక్యతను కాపాడుకోవడానికి కదా బాబాను గారు బతుకున్నప్పుడు పాడాడు పాట, ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో. ఎప్పుడు 94 పాట ఆయన. జాగ్రత్తగా గమనించండి, సేవకులలో, సంఘాల్లో, భారతదేశం, ఐఎమ్ క్రైయింగ్ ఇన్ మై హార్ట్, నా హృదయం నేను మండుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న సేవకుల్లో, సంఘాల్లో ఐక్యత దిగివచ్చును గాక. ఇది చాలా ప్రాముఖ్యం అండి. రాబోతున్న రోజుల్లో ఎలా మారిపోతున్నా ఎవరికి తెలియదు, ఎవ్వరం చెప్పలేం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మనం ఐక్యంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితి మనము ఏమండి భూకంపం వచ్చినట్టు చేయగలం. మన దేవుడు చేసే దేవుడు, హీఈస్ ద లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడు ఆయన. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఎవరు అంటే భూమిని ఆకాశం చేసిన దేవుడు. ఆయన కోసం శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుడు. డూ యు హ్యావ్ ద యూనిటీ? నీ కుటుంబంలో నీ భార్యతో ఐక్యంగా ఉన్నారు? ఆమెను క్షమించే మనసు నీకుందా? ఆమెను ప్రేమించే మనసు నీకుందా? ఐక్యతను కాపాడుకునే సదగలిగిన వారై ఒకరినొకరు ప్రేమించచ్చు అన్నాడు. ఐక్యత రావాలంటే ప్రేమించే మనసు ఉండాలి. డూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్? డూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్? దేవుని కోసం, దేవుని ప్రేమించే మనస్సు ఉంటే ఇవేవి మనకు ఆటంకాలు కాదు. We will forgive. We will have unity. Let us see the word of God about Jesus. Matthew, John chapter 17 verse 20 and 21, 22. యోహాను సువార్త 17వ అధ్యాయం 20, 22 వచనాలు చూద్దాం. 21, 22 వచనాలు చూద్దాం.
యేసుప్రభువు వారు చేస్తున్న పెద్ద ప్రార్థన 17వ అధ్యాయం. ఏ బిగ్ ప్రేయర్, గ్రేట్ ప్రేయర్, ఏ ప్రేయర్ రివైవల్ అంటారు దాన్ని. యేసుప్రభువు చేస్తారు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను గట్టిగా చెప్పబడదాం కనబడదాం. లెట్ us clap and glorify God. చెప్పలేదు గట్టిగా, లెట్ us clap. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. యేసుప్రభువు చెప్తున్నాడు, తండ్రి నీవు నేను ఎట్లాగా ఐక్యంగా ఉన్నామో ఆ ఐక్యత వీళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఐక్యతతో పాటు వారికి మహిమనిస్తూ ఉన్నాను. వారికి మహిమని. యు ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ. వీఆర్ ఫర్గెటింగ్. మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం, అయ్యో నాకేమి లేదు, నేను పేదవాడు, నాకేమి లేదు అనుకున్నాం. బట్ ఇక్కడ చెప్తున్నాడు, యేసే చెప్తున్నాడు 17:20 మనము ఏకమై ఉండలాగిన వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను, ఇస్తాను, ఇవ్వబోతున్నాను అన్నాడా? ఏమన్నాడు? ఇచ్చాను, ఇచ్చి తిని, ఇట్ వాస్ గివెన్. ఇచ్చేసాడు ఇక అంతే. ఇప్పుడు నేను గుంటూరులోంచి మీకు పార్సల్ పంపించాను బైబుల్ బ్యాగ్స్ అనుకోండి. ఏం చేశాను? పంపించాను అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోయిన అక్కడి నుంచి. ఇక నువ్వు తీసుకున్నావా తీసుకోలేదంతా నీ బాధ. యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. దేవుడు కూడా తన యొక్క మహిమను మనకు ఇచ్చాడు. దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి మనము? విశ్వాసము, ఏమండి, ఏక హృదయము, ఏకాత్మ, ఐక్యత. 5వది నిస్వార్థము. స్వార్థము లేని జీవితం. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. స్వార్థము లేని జీవితం, స్వార్థము లేని సేవ, నిస్వార్థముతో కూడిన భక్తి, నిస్వార్థమైన విశ్వాసం. జతగమంచని ఈ రోజున అంతా కూడా స్వార్థమయం. ఏమండి, అంతా కూడా విభజించబడుతుంది. ఏమండి, సంఖ్యాపరంగా, మతపరంగా, కులపరంగా స్వార్థము పెట్టరేగిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. దేవుని పిల్లలంగా మనలో ఈ స్వార్థాలని మనం విసర్జించాలి. మనం నిస్వార్థంగా క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తు వల్ల మనం ప్రేమించే వారముగా ఉండాలి. క్రీస్తు వల్ల మనం మనల్ని మనము బలర్పణగా సమర్పించుకోవాలి. దేవుని పిల్లారా, వారు ప్రార్థన చేయగలిగిన భూమి కంపించిన బైబిల్ చెప్తుంది. కారణం ఏమిటంటే వారిలో విశ్వాసం ఉంది, వారిలో ఏక హృదయం ఉంది, వారిలో ఏకాత్మ ఉంది, వారిలో నిస్వార్థత, వారిలో ఐక్యత. బైబిల్ సెలవిస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా చెప్తూ ఉన్నది. 6-7 వచనాలు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6-7 వచనాలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏంటంట? భూలోకమును తలకిందులు చేసిన వీరు. ఈరోజున ఆలోచన చేయాలి. నువ్వు నేను భూలోకమును తలకిందులు చేసే వారముగా ఉన్నామా? మన పరిస్థితి ఏమిటి? వారు ప్రార్థన చేయగానే భూమి కంపించునని చెప్తుంది బైబిల్. ఈరోజున ఆలోచన చేయాలి. మన ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రార్థన వీరులంగా నాలో ఎంత విశ్వాసం ఉన్నది? బైబిల్ మనం 3 విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. అపోస్తల కార్యము 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయును నిను. అపోస్తల మీద పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపు. వారు కూడి ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ఉంచారు, ఏక హృదయము ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు పండగ రోజున ఆత్మ కుమ్మరింపు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనంలో పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. దే ఆర్ వర్షిపింగ్ ఇన్ ప్రిజన్. వాళ్ళు ఇద్దరు కూడా పౌలు శీల ఎలా ఉన్నారంటే యేసయ్య శిలువ త్యాగంలో విశ్వాసం ఉంచారు, ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉన్నారు, నిస్వార్థంగా ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. దే ఆర్ వర్షిపింగ్ ఇన్ మిడ్ నైట్. వారు మధ్యరాత్రి వేళ వారు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థనలు చేస్తుండగా భూకంపం వచ్చేసి చెరసాల పునాదులు అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగింది? పెద్ద బహిరంగ సభలోనా? We should see this kind of miracles.
వీ షుడ్ సీ దిస్ కైండ్ ఆఫ్ ద వండర్స్. ఇటువంటి అద్భుత మహత్కార్యాలు మనం చూడాలి. ఏదో పెద్ద టెంటును కట్టావు, ఒక టెంటు లూజు కట్టావు, హల్లెలూయా అని జరిగి ఆ ధ్వనికి ఆ టెంటు జారిపోయి కింద పడిపోద్ది తాటాకలై. నువ్వేమంటే దానికి అడుగో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడంట. ఏమండి, ఆలోచన చేయాలి. ఇటువంటి స్థితిని మనం చూస్తున్నామా? వాళ్ళ జైల్లో చెరసాల్లో ఉంటుండగా వారు ప్రార్థన చేసుకున్న ఆ యొక్క గొల్లాలు తలుపులు మొత్తము కూడా చూడండి. ఈ రోజున ఏమండి, మనము ప్రార్థన చేస్తే బ్రాహ్మణ కోడూరులో, మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో ప్రార్థన చేస్తే మన రాష్ట్ర, మన దేశ, ప్రపంచ పునాదులు కదులునుగాక. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనం అసాధారణమైన ప్రజలమండి, సాధారణమైన వారం కాం. సాధారణమైన జీవితంలో నుంచి అసాధారణమైన స్థితిని దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. మూడోది నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలో అంటాడు, 77వ కీర్తన 18వ వచనంలో అంటాడు, 77వ కీర్తన 18వ వచనం, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగిన, మెరుపులు లోకమును ప్రకాశింపజేసిన, భూమి వణికి కంపించెను. వీ కెనాట్ షేక్ ఎనీథింగ్. మనం దేన్ని కూడా కదల్చలేం. వీ కెనాట్, బట్ వీ కెన్ మేక్ ఇట్. ఎప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు, ఏక హృదయం, ఏకాత్మ, నిస్వార్థం, ఐక్యత. యేసుప్రభువు వారి లోకానికి వచ్చారు. ఆయన సిలువలో మనం చూస్తున్నాం. ద క్రాస్ మేక్స్ అప్ అండ్ డౌన్. సిలువ ఏం చేసిందంటే ప్రపంచ పరిస్థితులను, ప్రపంచ జనాభా స్థితిగతులను ఏమండి అప్ అండ్ డౌన్ చేసేసింది, తలక్రిందులు చేసేసింది. హల్లెలూయా, తలక్రిందులు చేసేసింది. అప్పటి వరకు అనుకున్న మనుషులకి పరలోకం లేదు, నరకం లేదు అనుకున్నారు. ప్రపంచానికి ముగింపు తెలియదు అనుకున్నారు. యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ప్రపంచ పరిస్థితులను, ప్రపంచ చరిత్రను తిరగరాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని మహాదయ వలన ఆ యెరూషలేము 2019లో 2 సార్లు వెళ్ళా, ఈ చేతులతో 2 సార్లు. ఒకసారి ప్రభుత్వం వారి తరపున వెళ్ళాను, రెండవసారి నా సొంతగా వెళ్ళి యెరూషలేములోనే 15 రోజులు ఉన్నాను. ఆ గోడలు తిరిగాను, నెహెమ్యా కట్టిన గోడలకి తిరిగా, యెరూషలేము గోడలు. యేసుప్రభు వారు సమాధిలో ఆ యొక్క ఖాళీ చోటున ఈ చేతులు తాకాను. ఆయన ఎక్కడైతే జన్మించారో ఆ చోటును, ఆయన ఎక్కడైతే సిలువ వేశారో, ఆయన ఎక్కడైతే కొరదెబ్బలు కొట్టారో, ఇవన్నీ నిజాలండి. యేసు సిలువ త్యాగము సమస్తమును తలక్రిందులు చేసింది. ఇక అక్కడ కొత్తగా ఏది నిర్మించిన అవసరం లేదు. 2000 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలకు చరిత్రగా నిలబడింది, అది సాక్ష్యంగా నిలబడింది. అది ఆయన ఇక్కడ పుట్టాడు, ఆయన ఇక్కడ సంచరించాడు, ఆయన ఇక్కడ కొరదెబ్బలు కొట్టారు, ఆయన ఇక్కడ కొరదెబ్బలు తిన్నాడు, రక్తం కార్చబడ్డాడు, ఈ వీధులు నడిచాడు, ఆయన ఇక్కడ సిలువే పడ్డాడు. ప్రపంచానికి సాక్ష్యంగా 2000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కొత్తగా కట్టిన అవసరం లేదు. అక్కడ కొత్తగా యేసుప్రభు వారికి మనం ఖాళీ సమాధానం నిర్మించిన అవసరం లేదు. కొత్తగా యేసుప్రభు వారి సిలువ ఆ కొండ కల్వరి కొండ మనం నిర్మించిన అవసరం లేదు. యు నీడ్ నాట్ ఎ బిల్డ్. కొత్తగా ఒలీవ కొండ మనం నిర్మించిన అవసరం లేదు. ఒలీవ కొండ మీద ఆరోహణమై వెళుతూ ఉన్నాడు. ఆ యేసయ్య తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ యేసయ్య నేను అడుగుతున్నాడు ఈ రోజున, ఈ గుంపులో నువ్వు కూడా ఒకటిగా ఉంటావా? వయసుతో సంబంధం లేదు. కన్నీళ్ళు ఎవరికైనా వస్తాయి. కన్నీళ్ళు రావా? ఇప్పుడు మీరు బయటికి వెళ్తా ఉన్నారు, మిమ్మల్ని ఎవరో అవమానపరిచారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏడుస్తాం. ఎందుకు అప్పుడు ఏడవాలి? ఇప్పుడే ఏడుద్దాం. ప్రభువా మమ్మల్ని దర్శించండి, మేము బలహీనం, మమ్మల్ని బలపరచండి అయ్యా. మేము విశ్వాసం ఉంచుతున్నాం, మేము ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉంటున్నాం అయ్యా. మేము స్వార్థాన్ని విడిచిపెట్టేస్తున్నాం, నిస్వార్థంగా ప్రార్థిస్తాం. ఇదిగో నాయన, మేము మధ్యలో కూర్చున్నాం, మమ్మల్ని దర్శించి మనం కన్నీరు కారిస్తే. జాన్ నాక్స్ స్కాట్లాండ్ను క్రైస్తవ దేశంగా ప్రెస్బిటేరియన్ సమస్త వ్యవస్థాపకుడు. హి వాజ్ గ్రేట్ బ్రేక్ లీడర్. చరిత్రను మార్చేస్తున్నారు. మనం మారుదామా? చరిత్ర మనం మార్చాలా? మనం చరిత్ర మారుదామా? వాట్ డూ యూ వాంట్ టు డిసైడ్? ఏ తీర్మానం నువ్వు తీసుకుంటావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకల్లో ఆయనకి మనం గిఫ్ట్గా ఇద్దామా? మన ప్రాంతాలను, మన సంఘాలను మనం చెప్పగలమా? నేను ఇదిగో ఆయన ప్రార్థిస్తాను. నువ్వు మోకరించలేకపోవచ్చు, కానీ నీ కన్నీళ్ళు మోకరించిన అవసరంలా. యూ కెన్ క్రై అవుట్ టు ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చవచ్చు, ఏడవచ్చు, విలపించవచ్చు. అదే జాన్ నాక్స్ చేశాడు. అదే దైవ సేవకులు చేస్తున్నారు. అదే గతంలో చేసిన సేవకులు చేస్తున్నారు. ఈనాటి సేవకులకి కన్నీరుకు సమయం లేదు, మోకాళ్ళకు సమయం లేదు, ప్రార్థనకు అంతకన్నా సమయం లేదు. తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా నీకు వందనాలు అయ్యా. ప్రార్థన వీళ్ళ సమావేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన సేవకులందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారు ఎవరో నాకు తెలియదు కానీ ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. వారందరిని బట్టి, వారి సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాను
అయ్యా సుధీరన్న గారిని బట్టి మీకు స్తోత్రాలు, వారు చేస్తున్న పరిచయాలను బట్టి స్తోత్రాలు. అయ్యా నేను కూర్చున్నటువంటి దైవ సేవకులు ప్రభావ బిషప్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మరి ముందుకు వచ్చిన సేవకులందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి, పేరు పేరున మీరు దర్శించండి ప్రభా, సహాయం చేయండి. అపోస్తలులు వారు కూడి ఉన్న చోటు నాయన అయ్యా వారు ప్రార్థించగా కంపించిన బైబుల్ చెప్తుంది. లెట్ us cry out to the Lord. దేవుని వైపు మనం ప్రార్థన చేద్దాం, చేతుల పైకెత్తి కన్నీరు కారుదాం. ప్రభువా మేము చేసిన అంశాలను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మా ప్రాంతాలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని అయ్యా మీరు ఇదిగో నాయన కంపింప చేయండి. లార్డ్ యు మూవ్ ఇన్ అవర్ నేషన్, లార్డ్ యు మూవ్ ఇన్ అవర్ స్టేట్, లార్డ్ యు మూవ్ ఇన్ అవర్ లైఫ్స్, లార్డ్ యు మూవ్ ఇన్ అవర్ చర్చెస్. ప్రభు మా సంఘాల్లో, మా కుటుంబాల్లో మీరు కదులుదురుగాక, మీరు కదులుదురుగాక. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, దేవుని సేవకులరా అందరం ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, కన్నీరు కారుదాం. ఇట్ ఇస్ యువర్ టైం. ఆస్క్ గాడ్. దేవుని అడగండి, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా